పిఠాపురం నియోజకవర్గం మనందరికీ తెలిసిందే. బాగా ఈ మధ్యన అంటే గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎట్లాగా నియోజకవర్గానికి పేరు వచ్చిందంటే వేరే లెవెల్, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం పేరు వచ్చింది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక విషయం, వర్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. వర్మ గారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు, వర్మ గారితోనే కలిసి వెళ్తున్నాం. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. కట్ చేస్తే కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అండ్ సభలో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంత నీచంగా మాట్లాడారంటే ఒకసారి అది కూడా వీడియో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. వర్మ గారికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలండి. ఎందుకు కోరుకుంటున్నామంటే న్యాయం జరగాలని. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా మనం మన సొంత అన్నతమ్ములైతే వాళ్ళని చూసుకొని మన పార్టీ కోసం పనిచేసిన, మన పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తులను ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎమ్మెల్సీ మీ అన్నయ్య గారికి ఇచ్చారు పర్వాలేదు, వేరే డిపార్ట్మెంట్లో అయినా సరే అతనికి ఏడిపించకుండా ఇంకో డిపార్ట్మెంట్లో అయినా సరే ఇవ్వాలి. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే పద్ధతి నాకు నచ్చల. ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసే విధానం కూడా నాకు నచ్చట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని నాలాగే ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా సరే వేరే విభాగంలో అయినా సరే మన గౌరవనీయులైనటువంటి వర్మ గారికి మాత్రం ఖచ్చితంగా కేటాయించాలని కోరుకుంటున్నాను. అండ్ దీన్ని సక్రమంగా చేయకపోతే ఇలాంటి దాడులు ఇంకెన్నో జరగచ్చు. వర్మ మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఒకసారి హత్యా ప్రయత్నం వీడియో ప్లీజ్. ఇంకో గడ్డాలు పట్టుకెళ్ళిపోయారు. ఫోటో తీసుకో. చెప్పాను. వెనకాల కొట్టడానికి వచ్చారంటే